హలో, నేను డాక్టర్ వైఎస్ రెడ్డి, డెంటల్ సర్జన్, అమీర్పేట్, హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. చిగురు వ్యాధి అంటే మనకి పంటి చుట్టూతూ పింక్ కలర్లో మనకి గులాబీ రంగులో ఉన్న ఈ చిగుర్లు ఎప్పుడైతే ఎర్రగా మారి మనం తోముతున్నప్పుడు రక్తం వచ్చినట్టు కానీ వాసినట్టు కానీ మనం గమనిస్తామో దీన్నే మనం చిగురు వ్యాధి తొలి లక్షణం అంటాం అనమాట. ఈ చిగురు వ్యాధిలో ఏంటంటే మనకి నొప్పి ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి అలా వ్యాధికి మనము అయినట్లు కూడా మనకి గ్రహించినట్టు కూడా మనకు తెలియదు. సో ఎప్పుడైతే మనము రెగ్యులర్ చెకప్స్కి వెళ్తుంటామో అప్పుడు మాత్రమే ఈ చిగురు వ్యాధి మనకు స్టార్ట్ అయినట్లు డాక్టర్ గారు తెలుపవలసి ఉంటుంది. సో ఇనిషియల్ స్టేజెస్లో ఫస్ట్ మనకి చిగురు వాయటము కానీ జస్ట్ వెరుపు తిరగటం కానీ ఉంటుంది. సో పళ్ళు తోముతున్నప్పుడు చిన్న రక్తం రావటం చూస్తాం. ఈ స్టేజ్లో ఏంటంటే మనకి పంటికి చిగురికి మధ్యలో చేరిన గారంతా తొలగించి ఈ చిగురు వ్యాధి ఫర్దర్ ప్రోగ్రెస్ కాకుండా ఉండేదానికి హ్యాపీగా మనము కాపాడుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే దీనికి మనము చికిత్స చేయించుకోమో అప్పుడు ఇది ఒక జింజవైటిస్ నుంచి పెరియోడాంటైటిస్ అంటాం అనమాట. ఇది చిగురు ఇంకా లోపల భాగాల్లో చిగురు కింద చిగురు ఎముకను కూడా తగ్గించటము, అక్కడ కూడా మనకి వీక్ చేయటము, ఈ పళ్ళ మధ్యలో సందులు పెరగటము, చిగురులు ఇంకా వాయటము, చీము పట్టము, ఇట్లాంటివన్నీ కూడా చేస్తాం. ఇంత మనకు ప్రాబ్లం జరుగుతున్నా చాలా మందికి పళ్ళు తోముతున్నప్పుడు రక్తం రావటం తప్పించి ఇంక వేరే ఎటువంటి బాధ ఉండదు. సో దీనికి ఒక వైద్యం అవసరము, నాకు ఒక జబ్బు ఉంది అనేది గ్రహించే లోపలే ఇది లేట్ అయిపోతుంది. అందుకని మనం రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ చేసుకోవాలి. ఈ స్టేజ్లో కూడా మనము ఒక చికిత్స తీసుకోకపోతే అడ్వాన్స్డ్ పెరియోడాంటైటిస్ అంటాం. దీంట్లో ఏంటంటే చిగురుని చుట్టూ పట్టుకున్న చిగురు ఎముక బాగా క్షీణించిపోవటం వల్ల పళ్ళు కదలటం మొదలవుతాయి. చిగురులో మొత్తం చీము చేరటం వల్ల చిగురులన్నీ వాయటం మొదలవుతాయి. సో నోటి దుర్వాసన, పళ్ళు తోముతున్నప్పుడు రక్తం రావటం, గట్టి తినలేకపోవటం, పళ్ళు కదలటం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒక ఎక్స్రే ద్వారా లోపల ఎంతవరకు చెడిపోయిందని చూసుకొని దీనికి కావాల్సిన పెరియోడాంటల్ గమ్ డిజీజ్కి కావాల్సిన డీప్ క్యూరిటాజ్, ఫ్లాప్ సర్జరీస్, లేజర్ క్యూరిటాజ్ ఇలాంటివి చేసుకోవటము చాలా అవసరం ఉంటుంది. ఇలా చేసుకున్నప్పుడు మనము చిగురు వ్యాధి ఏ స్టేజ్లో అయితే మనం గుర్తించామో ఆ స్టేజ్ వరకు మనము ఆపుకోవచ్చు. తర్వాత మళ్ళీ కొత్త గార పట్టకుండా, చిగురు వ్యాధి మళ్ళీ రాకుండా కేవలం మన జాగ్రత్తతోనే, మన నోటి శుభ్రతతోనే మాత్రమే దాన్ని సాధించగలుగుతాం. ఫిల్లింగ్స్, సిమెంట్ పెట్టుకోవటం, ఫిల్లింగ్స్ అనే వర్డ్స్ మనం కామన్గా ఒక డెంటల్ క్లినిక్ విజిట్ చేసిన ప్రతి ఒక్కరు చెప్తుండే మాటలు. అసలు ఇదేంటి? మనకి ఎప్పుడైతే ఈ పుచ్చు పన్ను ఏర్పడుతుందో ఆ పన్నులో ఒక చిన్న రంధ్రంలాగా ఏర్పడి మనం తిన్న ఆహారము అక్కడ చేరుతుందనమాట. సో ఎప్పుడైతే ఆహారం చేరటం మొదలు పెడుతుందో ఆ ఆహారము మనకి ఎక్కువసేపు నిలువ ఉన్నప్పుడు కుళ్ళిపోయిన తర్వాత బ్యాక్టీరియాకి అదే ఆహారంగా మారి ఆ యాసిడ్స్ లిబరేట్ చేసే బ్యాక్టీరియా నోట్లో ఉండటం వల్ల ఈ క్యావిటీ పెద్దదవుతూ ఉంటుంది అనమాట. సో మనం ఫిల్లింగ్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే చెడు పిప్పి ఉందో అదంతా శుభ్రం చేసిన తర్వాత మనము ఆ హోల్ని మొత్తము ఒక సిమెంట్ ద్వారా మనము నింపటం జరుగుతుంది. సో దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ మళ్ళీ ఆ కొత్త ఆహారం నిలవనివ్వకుండా మనము ఒక కంప్లీట్ క్లోజర్ చేస్తున్నాం అనమాట. ఎప్పుడైతే కొత్త ఆహారం నిలవదో మళ్ళీ మనకి పుచ్చు పెరిగే అవకాశాన్ని మనము తగ్గిస్తున్నాం. ఈ ఫిల్లింగ్స్ వల్ల నాకు పనిచేస్తాయా లేదా అంటే ఎప్పుడైతే మనకి అన్ని పక్కల నుంచి ఒక సపోర్ట్ ఉండి పంటి మధ్యలో ఆహారము చేరుతూ ఒక చిన్న క్యావిటీ లాగుందో అట్లాంటి చోట్ల సపోర్ట్ బాగుంటుంది కాబట్టి తప్పనిసరిగా మనం ఫిల్లింగ్స్ చేసుకోవచ్చు. తర్వాత ఈ క్యావిటీ డెప్త్ ఎక్కువ ఉండి లోపల నరం దాకా ఉందనుకోండి, అప్పుడు మనకి లోపల శుభ్రం చేయకుండా ఓన్లీ ఫిల్లింగ్ ద్వారా మనకి సరిపోదు. అప్పుడు వేరే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అలా మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం పిప్పిపళ్ళు చూస్తామో అప్పుడు ఆ పిప్పిపళ్ళ లోపల ఎంత డెప్త్ ఉందనేది ఒక ఎక్స్రే ద్వారా నిర్ధారించుకొని అప్పుడు మనకి ఎట్లాంటి ఫిల్లింగ్స్ చేసుకోవాలి. కాస్మెటిక్ ఫిల్లింగ్స్, పంటికి కలిసిపోయే లాంటివి ఫిల్లింగ్స్ ఇప్పుడు అవైలబుల్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనం తప్పకుండా ఇలాంటి ఫిల్లింగ్స్ ఎంచుకొని ఒక సిమెంట్ పెట్టుకున్న తర్వాత మన పన్ను రూపం మళ్ళీ యథావిధిగా ఇంతకు ముందు చెడిపోకముందు ఎలా ఉందో అదే రూపంలో మనము తెచ్చుకునేదానికి అవకాశం ఉంది. కాకపోతే ముందు అది ఎంతవరకు మనకి పనికొస్తుంది, లేకపోతే అది కరెక్ట్ వైద్యమా కాదా అని తెలుసుకుని తర్వాత మాత్రమే మనం ఇది ఎంచుకోవడం జరుగుతుంది.